శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఈరోజు మనతో పొలిటికల్ ఎనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ శ్రీ దుర్గా వడ్లమాన్ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం వల్ల నయనతార గారు ఒక పోస్ట్ పెట్టారు ఇన్స్టాలో. ఆ పోస్ట్కి సంబంధించి ఎక్కడ చూసినా వైరల్ అవుతుంది. అలానే విడాకులు తీసుకోబోతున్నారా అనేది ఇంకొక వార్త. మీ వరకు వచ్చిందా మేడం ఈ వార్త? మొన్నే వచ్చేసింది, చాలా రోజులైంది వచ్చి. ఓకే, ఏమంటారు అసలు ఈ విడాకులు ఏంటి? ఆవిడ పెట్టిన పోస్ట్లో అర్థం ఏంటి అసలు? అంటే మీకు ఎక్కడ తేడా కొడుతుందంటేనండి, ఇప్పుడు విఘ్నేష్ శివన్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మీరు, ఆ అబ్బాయి మంచి స్కూల్స్లోనే చదువుకున్నాడు మద్రాస్లో. మైలాపూర్ శాంతం హైయర్ సెకండరీ అండ్ దెన్ వనవాణి అని మంచి స్కూల్, అది ఐఐటిలో ఉంటుంది. ఓకే, మద్రాస్ ఐఐటిలో ఆ స్కూలు. సో మంచి స్కూల్స్లో చదువుకున్నాడు. అయితే మీకు ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్స్ ఎప్పుడూ కూడా, అంటే మీ కుటుంబ నేపథ్యం అనేది మీకు తేడాగా ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్లీ మీరు నయనతారని తీసుకుంటే, తను ఒక క్రిస్టియన్ కుటుంబంలో పుట్టింది. తర్వాత తనకి ఇష్టమయ్యి తను పెళ్లి చేసుకోవడం కోసం, అంటే గత బాయ్ ఫ్రెండ్స్ మనకు అనవసరం, అది తను మతం మార్చుకున్నప్పుడు ఏమవుతుందంటే, మీకు ఇప్పుడు వాళ్ళ సంప్రదాయాలు వేరే ఉంటాయి, మన వేరే ఉంటాయి. ప్లస్ బ్రాటప్లో తేడా ఉంటుంది. మీకు కొన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు, కొన్ని మనం చేయొచ్చు, కొన్ని వాళ్ళు చేయకపోవచ్చు, కొన్ని వీళ్ళు చేయకపోవచ్చు. అయితే విఘ్నేష్ శివను తిను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఎప్పుడు కాతువాకుల 2 కాదలు. సో ఇద్దరు హీరోయిన్స్తో చేశాడు ఆయన. అప్పుడే వాళ్ళు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వాళ్ళు ఐ థింక్ అది షెరటాన్ హోటల్లో చేసుకున్నారు మెడ్రాస్లో వివాహం. తర్వాత 2022లో సరోగసి ద్వారా పిల్లల్ని కన్నారు. అయితే ఈ అమ్మాయి రేంజ్ చూసుకుంటే మీరు కొంచెం చాలా హై రేంజ్. ఈరోజు హీరోయిన్గా తను చాలా ఎక్కువ సంపాదిస్తుంది. ఐ థింక్ 25 crores per picture, ఐ థింక్ సో. సో లెవెల్స్ కూడా ఈక్వల్ అవ్వట్లా, ఆర్థికంగా కావచ్చు, మిగతా రకంగా కొంచెం తేడా ఉంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఇతన్ని చేసుకుంటా అన్నప్పుడు కూడా చాలామంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇతను నిర్మాతగా ఉన్నాడు, నటుడుగా ఉన్నాడు, తర్వాత దర్శకత్వం వహించాడు, అతను రచయిత కూడా. ఓకే, విఘ్నేష్ శివన్ క్వాలిటీస్ చాలా బాగున్నాయి, కానీ ఇంటలెక్చువల్గా ఎక్కడో వాళ్ళకి ఈక్వాలిటీ లేదా, మెంటల్గా ఎక్కడో చిన్న తేడా కొడుతుందండి. అందులో తన లైఫ్ స్టైల్ వేరు. ఇప్పుడు తను చాలా హైఫై. సో ఇంకొకటి, ఇతను కూడా అంటే ఇంకా ఈ మధ్య కాలంలో సినిమాలు చేసినట్టు లేడు. ఆఫ్టర్ మ్యారేజ్ ఐ డోంట్ థింక్ సో. ఈ మధ్యన ఏదో వాళ్ళు ఒక ప్రొడక్షన్ హౌస్ ఏదైనా మొదలుపెట్టినట్టున్నారు. మరి ఇంకా అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తను ఎంతవరకు ప్రూవ్ చేసుకున్నాడు యాజ్ ఎ డైరెక్టర్, అది కూడా ఉంటుంది. ఎప్పుడు కూడా ఆడవాళ్ళకి ఎలా ఉంటుందంటేనండి, మగవాడు తనకంట వృత్తిలో కొంచెం ఎక్కువ ఉంటే నచ్చుతుంది, మనకంటే తక్కువ మనం భరించలేం. ఇప్పుడు మీ హస్బెండ్ ఏంటి అన్నప్పుడు మనం చెప్పుకోవటానికి మనకి ఎంత గొప్పవాళ్ళైనా అది ఉంటుందిగా. రాజు అయినా, రాజు కాకపోయినా, ఈవెన్ కూలి చేసుకునేవాడైనా ఆ భర్త గురించి చెప్పేటప్పుడు ప్రతి భార్యకి ఒక ఇది ఉంటుంది మనసులో, నా మొగుడు చాలా గొప్పవాడు అనేది. సో అక్కడ ఎక్కడైనా వాళ్ళకి ఇంటలెక్చువల్గా అది తేడా కొట్టిందా? ఆవిడ పెట్టిన పోస్టింగ్ మనం చూసుకుంటే ఓకే, కానీ వెంటనే డెలీట్ చేసేసారు ఆవిడ. దీన్ని బట్టి ఈవిడ వెంటనే విడాకులు తీసుకుంటారా అనేది ఒకటి అందరిలో చర్చనీయాంశమైంది. అయితే ఐ డోంట్ థింక్ సో ఇంత చిన్న విషయానికి తనేమి ఇదేమంటారు విడాకులు తీసుకుంటారని. ఎందుకంటే అతని నేపథ్యం సాధారణ నేపథ్యం అయి ఉండొచ్చు. ఈ అమ్మాయికి ఒక సెలబ్రిటీ హోదా వచ్చేసింది. ఇప్పుడు మీ ద్వారా మీ భర్తకి రావటం వేరు, మీ భర్త ద్వారా మీకు సెలబ్రిటీ హోదా రావడం వేరు. దెర్ ఇస్ అ డిఫరెన్స్. మీరు మొత్తం సినిమా ఇండస్ట్రీలో పెళ్ళిళ్ళు చూసుకుంటే, మీరు దేవిక, షీ మ్యారీడ్ ఏ అసిస్టెంట్ డైరెక్టర్. అంటే ఏమవుతుందంటేనండి, వీళ్ళకు ఒక అభద్రత వచ్చేసి హీరోయిన్స్గా ఉండి సంపాదిస్తారు, కానీ వాళ్ళకంటూ పంచుకోవటానికి ఎవరు ఉండరు. మీరు గమనిస్తే కనుక అయితే ఓకే, అంటే సొంత మనుషులు, ఈవెన్ తల్లి తండ్రి కూడా మోసం చేస్తారు. మనకి ఎన్నో కేసులు, వాణిశ్రీ విషయంలో తల్లి అక్కకే సపోర్ట్ చేశారు. తర్వాత కాంచన, తల్లి తండ్రి మోసం చేస్తే ఆవిడ కోర్టుకి వెళ్ళి ఆస్తి తెచ్చుకుని వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఇచ్చేసారు, టీటీడీకి ఇచ్చేసారు ఆవిడ. అంటే మీకు ఎక్కడ వస్తుందంటే ప్రేమ రాహిత్యం. అంటే ప్రేమ అంటే ఒక ఆడమగ ప్రేమ అని కాదండి. ఈ ప్రేమ రాహిత్యం అనేది మనం స్నేహితులతో పంచుకునేది. అంటే మీ మనసు విప్పి మీరు ఒకరితో చెప్పుకోవటానికి మీకు ఎవరు ఉండరు. ఎందుకు ఉండరు? మీరు ఒక ఎంతసేపు షూటింగ్స్, ఇంటికి వచ్చేస్తారు, వచ్చాక పడుకోవటం, రెస్ట్ తీసుకోవటం,
ఎవరితో పంచుకుంటారు? డైరెక్టర్‌తో చెప్పారనుకోండి, హీ మే టేక్ అడ్వాంటేజ్. లేదు హీరోతో పంచుకున్నారనుకోండి, హీరో మే టేక్ అడ్వాంటేజ్. వి డోంట్ నో. మనిషి ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో ఎవడు చెప్పలేడు. కాబట్టి వాళ్ళకి ఎప్పుడైతే నాకు అంటూ ఒక మనిషి ఉండాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు ఇలాంటి పెళ్ళిళ్ళకి వెళ్తారు. దేవిక ఎంత కష్టపడిందో ఆ మొగుడుతో. ఇప్పటికి కూడా ఆవిడ గురించి నెగిటివ్ మాట్లాడతాడు ఆ మొగుడు. యూ కాంట్ బిలీవ్. ఆ కనకని టార్చర్ చేశాడు. కనక చాలా సంవత్సరాలు బయటికి రాలేదు ఆ అమ్మాయి, మీకు తెలిసే ఉంటుంది. సో ఆ హస్బెండ్ అనేవాడు ఇప్పటికి కూడా దేవికని చాలా నెగిటివ్ మాట్లాడతాడు. నేనంట ఇంకొకళ్ళు కూడా ఎవరు, గిరిజ జీవితం అయితే ఇంకా దుర్భరం. అసలు ఆవిడ ఎంత రిచ్ అంటే, తను ఒక హాస్య నటి అయ్యి ఉండి ఆవిడ సంపాదించింది. ఆవిడ హీరోయిన్ గా కూడా నాగేశ్వరరావు గారితో వేశారు గిరిజ గారు. అవును, అవును. సో అలాంటి స్టేజ్ నుంచి ఆవిడ నాకు షావుకార్ జాన్ గారు, కొంతమంది హీరోయిన్స్ చెప్తారు, హీరోయిన్స్ గా చేసిన వాళ్ళు చీరలు వచ్చి అడుక్కునేది, బస్ స్టాండ్ లో ముష్టి ఎత్తుకునేది, అంత స్టేజ్కి వెళ్ళారంటే అంటే ఎవడో ఒకరిని తొందరపడి చేసేసుకుని అసిస్టెంట్ డైరెక్టర్ ఏముంటుందండి వాళ్ళ లైఫ్? దే హ్యావ్ టు ప్రూవ్ కదా. ఇప్పుడు వీళ్ళ మీద ఆధారపడడం మొదలు పెట్టాక వాళ్ళు ఏమంటారంటే, అగో నీ మూలంగా నా లైఫ్ పాడైంది. ఇప్పుడు గిరిజ హస్బెండ్ ఇప్పటికీ అదే అంటాడు. ఇప్పుడు ఆ కనక అనే అమ్మాయి ఎటు కాకుండా అయిపోయిందా? హీరోయిన్ గా చేసి తను మంచి సినిమా చేసింది, గరగాటకారన్, రామరాజు పెద్ద హిట్ అది. తమిళంలో మంచి సినిమాలే చేసింది అమ్మాయి. కానీ తనకి కూడా అండలేదు. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నయనతార కూడా ఒక 2-3 ఫెయిల్యూర్స్ అయ్యాక షీ లవ్డ్ విఘ్నేష్ శివన్. విఘ్నేష్ శివన్కి ఏముంది, చక్కగా ఒక బంగారు పళ్ళెల్లో అమ్మాయి దొరికింది, మృష్టాన్న భోజనం లాగా. హీ విల్ యాక్సెప్ట్. ఇప్పుడు మనకి ఇక్కడ కూడా అమ్మాయికి ఏంటంటే, తను మేబీ విఘ్నేష్ శివన్ ఇంకా ఏదో కెరీర్ పరంగా తను సాధించలేదా, తర్వాత ఇంటలెక్చువల్గా కూడా ఇందాక మీకు చెప్పినట్టుగా నేను ఎక్కడో చిన్న చిన్న తేడాలు కొడతాయి. అది మీకు అది అనుభవిస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు మనం చెప్పడానికి ఏం కనిపించవు. మేబీ మీ ఇద్దరు బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడో మీకు చిన్న తేడా ఉంటుంది. అది మనసుని పట్టుకుంటుంది. ఎందుకంటే నయనతార మెంటాలిటీ మనం గమనిస్తే కనుకైతే షీఈ్ వెరీ సెన్సిటివ్ అనిపిస్తుంది.